బ్రేకింగ్ చూస్తున్న మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై మంత్రి చర్చిస్తున్నారు. నారాయణపూర్ కొడంగల్ ఎత్తిపోతల పథకం, కోయల్ సాగర్ పాలమూరు ప్రాజెక్టులపై సమీక్ష జరుపుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై మంత్రి చర్చిస్తున్నారు. నారాయణపూర్ కొడంగల్ ఎత్తిపోతల పథకం, కోయల్ సాగర్ పాలమూరు ప్రాజెక్టులపై సమీక్ష జరుపుతున్నారు. బ్రేకింగ్ చూస్తున్న మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై మంత్రి చర్చిస్తున్నారు. నారాయణపూర్ కొడంగల్ ఎత్తిపోతల పథకం, కోయల్ సాగర్ పాలమూరు ప్రాజెక్టులపై సమీక్ష జరుపుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై మంత్రి చర్చిస్తున్నారు. నారాయణపూర్ కొడంగల్ ఎత్తిపోతల పథకం, కోయల్ సాగర్ పాలమూరు ప్రాజెక్టులపై సమీక్ష జరుపుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి. మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలవడం జరిగింది. ఇటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి వాళ్ళు అక్కడ రైతులకు సంబంధించినటువంటి సమస్యలను చెప్పడం జరిగింది. ముఖ్యంగా నారాయణపేట, అదేవిధంగా కొడంగల్ సంబంధించినటువంటి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి అక్కడ సుమారుగా 1,00,000 ఎకరాల పైన సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. దీంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించి ఒక ప్రాజెక్టును పూర్తి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. నాటి 2014లో జీవో నెంబర్ 69 విడుదల చేసినటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా సంబంధిత ప్రాజెక్టులను పూర్తి చేయలేదని చెప్పేసి ప్రాజెక్టులను పూర్తి చేస్తే అక్కడ ఉన్నటువంటి వలసలను కానీ లేకపోతే పేదరికాన్ని నిర్మూలించడం కూడా చెప్పడం జరిగింది. దీంతో ఈ యొక్క ప్రాజెక్టులను పూర్తి చేయాలని చెప్పేసి గత ప్రభుత్వాన్ని కోరినా కానీ పట్టించుకోలేదని చెప్పేసి ప్రాజెక్టును పూర్తి చేయలేదని చెప్పి ఇప్పుడు తమ జిల్లాకు సంబంధించినటువంటి ఇటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండడంతో ఈ యొక్క ప్రాజెక్టులను పూర్తి చేసి అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి కోరడం జరిగింది. దీంతో ఆ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఇటు గతంలో కూడా ఇటు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇటు రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క ప్రాజెక్టుల కోసం అసెంబ్లీలో కొట్లాడినటువంటి విషయం ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క ప్రాజెక్టులను పూర్తి చేస్తామని కూడా చెప్పిన నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టులను లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలని చెప్పేసి
కోరడం జరిగింది. దీంతో ఇటు నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, కోయల్ సాగర్ ప్రాజెక్టు ను కూడా పూర్తి చేస్తామని చెప్పి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. మరొకవైపు కోయల్ సాగర్ ప్రాజెక్టు తోటి 2 TMC లో నీటి సామర్థ్యం పెంచొచ్చని కూడా మంత్రిని కూడా వీళ్ళు కోరడం జరిగింది. దీంతో మంత్రి అయితే సానుకూలంగా స్పందించడం జరిగింది. 2014లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 70% వరకు కూడా ప్రాజెక్టులను పూర్తి చేయడం జరిగింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టులను గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కారు ప్రాజెక్టులను పూర్తి చేయలేదని చెప్పేసి ఆ పేరుకు పాలమూరు జిల్లాను సస్యశ్యామలు చేసామని చెప్పినా కానీ ఎక్కడ కూడా నీళ్లు లేకుండా పోయిందని చెప్పేసి దీంతో వలసలు కూడా పెరిగిపోయాయని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈ యొక్క ప్రాజెక్టులను పూర్తి చేయాలని చెప్పేసి 32,000 కోట్లతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తెచ్చి ఒక్క ఎకరాన్ని కూడా నీరు వేయకపోయారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లాను నాశనం చేశారని, విధ్వంసం చేశారని చెప్పేసి ఆరోపణ చేయడం జరిగింది. దీంతో పాలమూరు జిల్లాలో ఈ యొక్క ప్రాజెక్టులను మొత్తం త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. దీంతో జియో నెంబర్ 69 పక్కన పెట్టిన గత పాలకులు ఇప్పుడు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ యొక్క ప్రాజెక్టులను పూర్తి చేయాలని చెప్పేసి మంత్రిని కోరడం జరిగింది. దీంతో మంత్రి కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తా ఉన్నది. రాజశేఖర్, ప్రధానంగా అంటే ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి అంటే ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే అధికారులు ఎవరెవరు పాల్గొన్నారు, వారికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు పాటించే దిశగా ఏమైనా అడుగులు పడినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? రాజశేఖర్, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా సంబంధిత అధికారులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క ఎమ్మెల్యేలు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యేలు అందరూ కలిసి కూడా వెళ్లి కలవడం జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఆనాడు ఈ భూములకు సంబంధించినటువంటి పరిహారం, రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి పరిహారం కూడా ప్రాజెక్టుల కింద సేకరించినటువంటి భూములకు సంబంధించినటువంటి పరిహారం కూడా నేటికి అందలేదని చెప్పి దాంతో పాటుగా ఈ యొక్క ప్రాజెక్టులను పూర్తి చేస్తే రైతాంగాన్ని ఆదుకోవచ్చని చెప్పి లక్షల ఎకరాలకు నీరు అందించడం ద్వారా వలసలను కూడా అరికట్టవచ్చని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి మంత్రి అయితే తక్షణమే దీనికి సంబంధించినటువంటి చిన్న మధ్యతరగతి ప్రాజెక్టులన్నింటి కూడా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుందని చెప్పేసి త్వరితగతిన నీరు అందించేటువంటి లక్ష్యంతో తొందరగా పూర్తి అయ్యేటువంటి తక్కువ ఖర్చుతో పూర్తి అయ్యేటువంటి ప్రాజెక్టులన్నింటి కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఇప్పటికే రివ్యూలో కూడా దానిపైన మాట్లాడామని చెప్పేసి ఈ యొక్క ప్రాజెక్టులను కూడా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడిందని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. మరొక వైపు వంశీచంద్ర రెడ్డి అయితే ఇప్పుడు కొడంగల్కు 5వ తారీఖున రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో పాలమూరు జిల్లాకు సంబంధించి ఖచ్చితంగా కొన్ని పథకాలు అదేవిధంగా ఈ ప్రాజెక్టులకు సంబంధించి కూడా ప్రకటన చేయబోతున్నారని కూడా స్పష్టం చేయడం జరిగింది. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.